డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ట్రోల్స్ ను జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ తీవ్రంగా ఖండించారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముంబైలో పవన్ కళ్యాణ్ కు భుజం శస్త్రచికిత్స విజయవంతంగా జరిగితే వైసీపీ సోషల్ మీడియా అరాచకంగా ట్రోల్ చేస్తుందని మండిపడ్డారు. గతంలో జగన్ కు గాయమైనప్పుడు పవన్ కళ్యాణ్ మానవత్వంతో స్పందించారని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై వెంటనే కేసులు పెట్టి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మా డిప్యూటీ సీఎం మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ పేటీఎం కుక్కలు చేస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్కి చెక్కు పెట్టేందుకు ఈరోజు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో సీఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. మా జనసేన పార్టీ లీగల్ టీం అందరూ ఆధ్వర్యంలో జన సైనికుల ఆధ్వర్యంలో వచ్చి ఈరోజు సీఐ గారిని కలిసి వాళ్ళు ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తారో మీరు చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య రీత్యా అభిమానులు తాకిడి వల్ల కొన్ని సంవత్సరాల క్రితం ఆయనకి రిప్స్ చిన్న ప్రాబ్లం వస్తే ఆయన సర్జరీ చేసుకున్నాడు ముంబైలో, అందరూ తెలిసిన విషయమే. ఇది ఒరిజినల్ ఫోటో. దీన్ని ఎడిట్ చేసి ఇలా పెట్టడం, దీనికి కావాల్సిన కామెంట్లు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పెట్టడం. ఒక డిప్యూటీ సీఎంని ఇలాంటి ట్రోల్ చేస్తారా? నిన్నే ఒకడికి చెప్పకూడదు తినిపించాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినందుకు అతను ఒకడు ఈ రాష్ట్రాల్లో అందరి దగ్గర అయిపోయింది, ఇక్కడ మూసుకున్నాడు, ఇక్కడ కేసులు పెట్టించుకున్నాడు. నాగరాణి యాదవ్, నాగార్జున యాదవ్ ఉన్నాడు, అతను తీసుకెళ్లి తెలంగాణలో జైల్లో పెట్టారు. వీళ్ళ వైసీపీలు ఎంతమంది జైల్లో పెట్టినా ఎంతమంది కేసులు పెట్టినా సిగ్గులేదేమో. మీకు ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, వైసీపీ పేటీఎం కుక్కలారా, అలాగే అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఇంత కత్తి, కోడి కత్తి, ఇంత కత్తి పొడిస్తే ఇంత హాస్పిటల్ ఇంత బెడ్ మీద పడుకున్నాడు ఐసీయూలో. ఆ రోజు మేము ఏమిచ్చాం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత త్వరగా కోలుకోవాలి, ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇచ్చిన లెటర్ ఉంది. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆయన హాస్పిటల్లో ఉంటే మీరు మీ పరామర్శం మాకు అవసరం.